దేవతలు అనేటువంటి విషయాలు మనం చూస్తాం. రాక్షసులైనటువంటి రావణాసురుడు, హిరణ్యకశిపుడు, ఇంకెవరో రాక్షసులు కూడా వాళ్ళు తపస్సు చేస్తే, వాళ్ళు జపం చేస్తే దేవతలు ప్రత్యక్షం అవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అంటారు? ఎట్లా దాన్ని ఒప్పుకోవచ్చు? నేను ఒక మాట చెప్తాను. మన దగ్గర ఒక కేటగిరీ, ఒక విధానం ఉంది. ఈ రోజు చెప్తాను, ఈ రోజు మట్టిగా నువ్వు పరీక్ష బాగా చదివినావు, ఐఏఎస్ రాస్తున్నావు, నువ్వు పరీక్ష రాసిన తర్వాత నీ పేపర్ సరి అయింది కనుకైతే అతను పాస్ చేయాల్సిందే. నువ్వు ఈ జాతి వాడువో, నువ్వు బ్రాహ్మణుడు, రాక్షసుడు, నిన్ను ఫెయిల్ చేస్తాను అనను. నీ పరీక్ష యొక్క ఇది రిజల్ట్, నేను పరీక్ష జవాబులు సరిగ్గా రాసినాను, నీకు ఆ రిజల్ట్ ఇవ్వాల్సిందే. అట్లే సాధన కనుక కరెక్ట్ చేసిన వాడు రాక్షసుడు, మా బ్రాహ్మణుడు, వాడు చూడు, నువ్వు రాక్షసుడు అయినా ఎవరైనా కనుక సాధన కరెక్ట్ చేస్తే నీకు ఆ ఫలితాన్ని బ్రహ్మదేవుడే, శివుడే. ఇప్పుడు భస్మాసురుడిని చూస్తాం, భస్మాసురుడు శివుడే ఇచ్చినాడు, ఆయనే తల మీద పెట్టుకున్నాడు. శివుడికి తెలియదు ఆయన, కానీ ఆయన తపస్సు చేసింది అలాంటిది. నేను తలకోసి పెడతాను, రావణాసురుడు తన తలను కోసి ఆహుతి చేసినాడు, అతను శివుడు ప్రత్యక్షం. ఆ తర్వాత ఆ రావణాసురుడే పార్వతిని నాకు భార్యగా కావాలని తీసుకొని పోతాను అన్నాడు. శివుడికి తెలియదా? ఇక్కడ ఏంటిదంటే తపస్సు చేసిన దానికి ఫలితాన్ని ఇవ్వడం దేవత యొక్క ధర్మం. వాడు రాక్షసుడా, బ్రాహ్మణుడా, వాడు కనుక అది ఇచ్చిన తర్వాత జరిగే పరిణామాలని అతను చూసుకుంటాడు. ఓకే, ఏ రాక్షసుడికైనా సరే ఇవ్వాల్సింది. ఎవరికైనా నువ్వు చేసిన తపస్సును అనుసరించి నువ్వు చేసినావు అంటే దాని ఫలితాన్ని ఇవ్వాల్సిందే, ఆ దేవుడికి ప్రత్యక్షంగా రావాల్సిందే. వాడు రాక్షసుడే కానీ, అది కుక్కనే కానీ, ఆ తపస్సు అలాంటిది కనుక అయితే వాళ్ళకి ఆ ఫలితాన్ని ఇవ్వాల్సిందే. అది మార్గం. కానీ అదే తపస్సుకు ఫలితం ఇచ్చినటువంటి దేవుడు మళ్ళీ మిగిలిన ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా కష్టాలు ఇస్తుంటారు కదా. వాళ్ళు కష్టాలు, వాళ్ళు తపస్సు చేస్తే వాళ్ళకు కూడా దొరుకుతాయి కదండి. ఎందుకు దొరకవు? వాళ్ళు తపస్సు చేయకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు దొరకలేదు. వీళ్ళు ఇప్పుడు రాక్షసుడు కష్టపెట్టేది రామచంద్రుడు కానీ సీత కానీ ఎత్తుకుపోవడం అనేది జరిగింది ఏంటిదంటే ఆయన తన తపశక్తితో నేను సాధించినా, నేను దేనైనా సాధించగలను. రావణుడు 1,00,000 సంవత్సరాలు బతికినాడు, శ్రీరామచంద్రుడు 10,000 సంవత్సరాలు బతికినాడు. మంచితనం చెడుతనానికి అర్థం ఆయన తపశక్తి ఆ విధంగా చేసినాడు. సీతను ఎత్తుకుపోయి ఒక చిన్న మాటను మనం ఆలోచిస్తే, ఆ సీతను ఎత్తుకొని పోయడానికి వచ్చిన రావణాసురుడు 3 గీతలు గీంచిన లక్ష్మణుని రేఖను దాటలేకపోయినాడు. అంత తపస్సంపన్నుడు. ఎందుకు దాటలేకపోయినాడు? ఆ 3 గీతల్లో ఏముంది అంటే అది సాధనా తపస్సు లక్ష్మణుడి దగ్గర ఉంది. కనుక సాధనా తపస్సు నీ దగ్గర ఉంటే సీతను కూడా ముట్టుకోలేకపోయినాడు. ఆయన పృథ్వీతో సహా సీతను లేపినాడు కానీ సీతను ముట్టుకోలేకపోయినాడు. అందుకని ఆయన శాపం ఉంది. కనుక వాళ్ళు సిద్ధులే, వీళ్ళు సిద్ధులే. సాధన చేసిన ప్రతి వాళ్ళకి సిద్ధి ఉంది. వాళ్లకు ఏ విధంగా కష్టపెట్టాలని సాధన చేసిన వాడు ఎవడైనా సరే వాడికి తపస్సా ఫలితం తప్పకుండా దొరుకుతుంది.